ప్రియులారా, జలప్రళయం తరువాత నోవాహు ఓడను ఒక వ్యక్తి కనుగొన్నారు. ఆ వ్యక్తి పేరు రాన్ వాట్. ఈయన పురావస్తు శాస్త్రవేత్త. ఈయన గారు జనవరి 6, 1982లో మరో గొప్ప విశిష్టమైనటువంటి సంగతిని పరిశోధించి ప్రపంచానికి తెలియచేశారు. ఆ బండపై నుండి ఒక నల్లటి ద్రావకం, ఎండిపోయినటువంటి ద్రావకం పెచ్చులు పెచ్చులుగా కనిపించగా వాటిని చాలా జాగ్రత్తగా ఆయన సేకరించి ఇది యేసు ప్రభువారి యొక్క రక్తమే అని నిర్ధారించి యెరూషలేములో ఉన్నటువంటి రక్త నమూనాను పరీక్షించేటటువంటి ఒక ల్యాబ్ కు వాటిని జాగ్రత్తగా తరలించారు. ఈ ఎండిపోయినటువంటి రక్తాన్ని మీరు పరీక్షించాలని వారికి అభ్యర్థించాడు. వారి రక్తాన్ని చూసిన వెంటనే ఇది నిర్జీవమైనటువంటి రక్తం, ఇందులో జీవం ఉండదు, ఇది టెస్ట్ చేయటానికి పరిశోధించడానికి తగదు అని వారు తిరస్కరించారు. అయినా గాని ఈ నిర్జీవమైనటువంటి రక్తాన్ని ప్రస్తుతం మనిషిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత స్థాయిని గనుక అందిస్తే, దాన్ని మనం పరీక్ష చేయటానికి మన నమూనాను వాటికి అందిస్తే అది వీలవుతుంది అన్నటువంటి ఆలోచన అందించగా వారు అలాగే ప్రయత్నం చేశారు. పరీక్ష జరిగించినటువంటి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఒక మనిషి పుట్టడానికి స్త్రీ నుండి 23, పురుషుల నుండి 23, మొత్తము 46 క్రోమోజోములు అవసరం. కానీ ఈ మహానుభావుడెవరో కానీ స్త్రీ నుండి మాత్రమే 23 క్రోమోజోములు, ఒకే ఒక్క వై క్రోమోజోమ్ మాత్రమే ఉంది అని వాళ్ళు వెల్లడించి ఆశ్చర్యపోయారు. అయితే ఈ మనిషి పుట్టడానికి ఇది అద్భుతమైనటువంటి సంగతి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆనాటి నుండి నేటి వరకు ఈ రక్తము జీవిస్తూ ఉంది అని వారు వెల్లడి చేసి ఆశ్చర్యానికి వాళ్ళు లోనయ్యారు. ఈ రక్తం పావనమైన పరిశుద్ధమైన రక్తమని, ఇది చాలా విచిత్రమైనటువంటి రక్త నమూనా అని, నేటికి జీవిస్తూ ఉందంటే ఇది చాలా ఆశ్చర్యం, అద్భుతమని వారు నిర్ఘాంతులయ్యారు. ఈ రక్తం ఎవరిది అని రాన్ వాట్ గారిని ప్రశ్నించగా ఇది యేసు ప్రభువారి యొక్క రక్తమని కంటి నుండి జలజల నీళ్లు రాల్చుకున్నటువంటి సందర్భాన్ని వారు గుర్తు చేశారు. ప్రపంచంలో యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే చనిపోయి ఆయన తిరిగి మరణాన్ని గెలిచినటువంటి మహా గొప్ప దేవుడై ఉన్నాడు. తన రక్త నమూనా నేటికి జీవిస్తూ ఉందని చెప్పినటువంటి ల్యాబ్ అధికారులు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి గ్రహించినప్పుడు ఇది లోకానికి ఆశ్చర్యమే. ఇదే మాట యేసు ప్రభువారు భూమి మీద ఆయన జీవిస్తూ సంచరిస్తున్నటువంటి కాలంలో ఇలా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! యేసు ప్రభువారి యొక్క రక్తము నేటికి జీవిస్తుంది. అంతేకాకుండా ఆయన రక్తము జీవిస్తున్నట్లుగానే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు కనుక ఎవరైనా గనుక యేసు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా వారు దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ శరీరముతో నిత్యము నిరంతరము యుగయుగాలు జీవిస్తూ ఉంటారు. ఇది యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తి ఆశీర్వాదం, మరణము గెలిచినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి భాగ్యము ఈ మాటలు విన్నటువంటి మీకు దేవుడు అనుగ్రహించాలని అన్ని ప్రార్థన సమయాల్లో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దైవాశిష్యులు.